హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఆడవాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే 10 వస్తువుల గురించి అయితే తెలుసుకుందాం రండి. సో ఇది వచ్చేసి వర్కింగ్ ఉమెన్కి, బయట ట్రావెల్ చేసే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ యూరినేషన్ డివైస్ లేదా పీబడ్డీ. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే అవైలబుల్లో ఉంది, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 300 to 500 ఆ లోపల అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి రీయూజబుల్ అనమాట. మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇది ఆడవాళ్ళకి ఎందుకు యూస్ అవుతుందంటే, నార్మల్గా ట్రావెల్ చేసే సమయంలో చూసినట్లయితే ఒకనొక సమయంలో ఆడవాళ్ళకి యూరిన్ అనేది ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఫీమేల్ యూరినేషన్ డివైస్ లేదంటే పీబడ్డీ కనుక ఉన్నట్లయితే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు నిల్చుకొని యూరిన్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. దాని తర్వాత మీకు రీయూజబుల్ యూజ్ చేయడానికి ఇష్టం లేకపోయినట్లయితే డిస్పోజబుల్ కూడా దొరుకుతాయి అనమాట. సో అది వచ్చేసి ప్రైస్ చూసినట్లయితే 20 పీసెస్ వచ్చేసి 350, అలాగే 10 పీసెస్ వచ్చేసి 200 ఎంతో ఉంది. నేను కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మీరు యూజ్ చేసిన తర్వాత డిస్పోజబుల్ చేయొచ్చు, అంటే యూజ్ చేసిన తర్వాత పడేయచ్చు అనమాట. ఇంకా సెకండ్ వన్ చూసినట్లయితే టాయిలెట్ సీట్ పేపర్ అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్గా మనము ట్రావెల్ చేసే సమయంలో చూసినట్లయితే బస్సులో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసే సమయంలో అక్కడ టాయిలెట్ అనేది కొంచెం హైజీనిక్ అయితే ఉండదన్నమాట. సో ఎందుకంటే అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు వాటర్ అనేది వేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు వాటర్ అనేది వేయరనమాట, అంటే పోయరు. సో అలాంటప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ చూసినట్లయితే రకరకాల బ్యాక్టీరియా, జెమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు వెళ్ళడానికి మనసు అయితే కూడా రాదు. సో అలాంటప్పుడు టాయిలెట్ సీట్ పేపర్ని కనుక మీరు క్యారీ చేసినట్లయితే ఆ టాయిలెట్ సీట్ పేపర్ అనేది ఆ టాయిలెట్ పైన వేసిన తర్వాత కూర్చున్నట్లయితే కొంచెం ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనకి కొంచెం హైజీనిక్గా అయితే అనిపిస్తుంది. వచ్చేసి యూస్ అండ్ త్రో ప్యాంటీస్ అనమాట, అంటే డిస్పోజబుల్ ప్యాంటీస్. నార్మల్గా చూసినట్లయితే మనం టూర్కి అనేది వెళ్తూ ఉంటాము, అంటే టూర్కి టికెట్ బుక్ చేసే సమయం చూసినట్లయితే ఏ డేట్కి టికెట్ బుక్ చేస్తారో సో మనకైతే తెలియదు అనమాట. అంటే ఫ్లైట్లో సంథింగ్ టూర్ అంటే బయట ఎక్కడైనా వెళ్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు టికెట్ బుక్ చేసుకొని కంపల్సరీ వెళ్తాము. సో అలాంటప్పుడు ఏ డేట్కి టికెట్ బుక్ అవుతుందో మనకైతే తెలియదు కదా. ఆ డేట్కి చూసినట్లయితే పీరియడ్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి అయితే. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా టూర్కి వెళ్ళేటప్పుడు పీరియడ్ కనుక వచ్చినట్లయితే ఆ ప్యాంటీస్ అనేది యూజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అంటే వాష్ చేసి దాన్ని ఎండలో ఆరబెట్టుకోవడానికి అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అలాంటప్పుడు యూస్ అండ్ త్రో ప్యాంటీస్ కనుక ఉన్నట్లయితే మీరు యూజ్ చేసిన తర్వాత డిస్పోజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ప్రెగ్నెన్సీ సమయంలో చూసినట్లయితే అదే డెలివరీ అయిన తర్వాత సో అప్పుడు కూడా ఏంటంటే అంటే బాలింత అంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి వాళ్ళ క్లాత్ని వాళ్ళు వాష్ చేసుకోవడానికి కొంచెం అంటే బాలింత కాబట్టి ఇంకా వాటర్లో అయితే చేయి పెట్టకూడదు అంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కూడా యూస్ అండ్ త్రో ప్యాంటీస్ అనేది యూస్ అవుతుంది. ఇంకా దాని తర్వాత చూసినట్లయితే నార్మల్గా చూసినట్లయితే ఒక్కొక్కసారి ప్యాంటీస్లో అంటే మరక అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు అది వాష్ చేసినప్పుడు పోదు కదా. సో అలాంటి సమయంలో మీరు డిస్పోజబుల్ ప్యాంటీస్ని అయితే యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నిపుల్స్ సిలికాన్ రీయూజబుల్ ప్యాడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు యూస్ అవుతుందంటే, నార్మల్గా కొంతమంది ఆడవాళ్ళు చూసినట్లయితే టీ షర్ట్ వియర్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి చెనుమునలు అనేవి కనిపిస్తూ ఉంటుంది. ఎంతగా లో దుస్తులు వేసుకున్నప్పటికీ చెనుమునలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటుంది. కేవలం టీ షర్ట్లనే కాకుండా కొంతమందికి డ్రెస్ వియర్ చేసినప్పటికీ కూడా చెనుమునలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు కొంచెం ఆడవాళ్ళకి ఎంబారసింగ్గా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు నిపుల్స్ సిలికాన్ రీయూజబుల్ ప్యాడ్ కనుక యూజ్ చేసినట్లయితే డ్రెస్ వేసుకున్న తర్వాత కొంచెం చూడడానికి నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. అంటే 300, 200, 100 కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సీమ్లెస్ ప్యాంటీస్ అనమాట. అంటే ఆర్డినరీ ప్యాంటీస్ చూసినట్లయితే సైడ్ అంతా కూడా స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఆర్డినరీ ప్యాంటీని వేర్ చేసిన తర్వాత సో దానిపైన షార్ట్స్ కానీ లెగ్గిన్స్ కానీ వేసుకున్నట్లయితే ఆ ఆర్డినరీ ప్యాంటీ యొక్క షేప్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం అసహ్యంగా కూడా ఉంటుంది, అంతేకాకుండా ఆడవాళ్ళకి కొంచెం ఎంబారసింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు సీమ్లెస్ ప్యాంటీస్ కనుక యూజ్ చేసినట్లయితే కొంచెం చూడడానికి నీట్గా అయితే ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉంది. అంటే ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. అంటే సీమ్లెస్ ప్యాంటీస్ చూసినట్లయితే సైడ్లో ఎలాంటి స్టిచ్చింగ్ అయితే ఉండదు కాబట్టి సీమ్లెస్ ప్యాంటీస్ని వేసుకున్న తర్వాత షార్ట్స్ కానీ లేదంటే లెగ్గిన్స్ కానీ వేర్ చేసినట్లయితే అంటే బయటికి ఎలాంటి
ఆకారం అయితే కనిపించదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాంటీ లైనర్ అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు యూస్ అవుతుందంటే ఆడవాళ్ళకి 5 days తర్వాత అంటే పీరియడ్ అయిన 5 days తర్వాత స్పాటింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు శానిటరీ ప్యాడ్ని కనుక యూజ్ చేసినట్లయితే అక్కడ ర్యాషెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ప్యాంటీ లైనర్ని కనుక యూజ్ చేసినట్లయితే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట. అంటే శానిటరీ ప్యాడ్ చూసినట్లయితే కొంచెం దప్పంగా ఉంటుంది, ప్యాంటీ లైనర్ చూసినట్లయితే చాలా సన్నగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారు, ర్యాషెస్ అనేది చాలా వరకు అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్ టేప్ అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు యూస్ అవుతుందంటే అంటే నార్మల్గా కొంతమంది ఆడవాళ్ళు చూసినట్లయితే కాలర్ ఉన్న కుర్తీస్ కానీ డ్రెస్ కానీ అలాగే షర్ట్స్ కానీ వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ బటన్స్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు చూడడానికి అంత బాగుండదు అనమాట. సో అలాంటప్పుడు ఈ ఫ్యాషన్ టేప్ని కనుక యూజ్ చేసినట్లయితే బటన్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది కనిపించదు. అంటే ఈ ఫ్యాషన్ టేప్ చూసినట్లయితే ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు ఆ బటన్ మధ్యలో టేప్ అనేది వేసినారండి ఎవరికి కూడా కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి టమ్మీ కవర్ ప్యాంటీస్ అనమాట. అంటే ఇది వచ్చేసి ఎందుకు యూస్ అవుతుందంటే నార్మల్గా డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళకి అది సి సెక్షన్ కానీ లేదంటే నార్మల్ డెలివరీ కానీ డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళకి లైట్గా పొట్ట అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో కొంతమందికి కొంచెం హెవీగా ఉండొచ్చు, కొంతమందికి లైట్గా ఉండొచ్చు అనమాట. లైట్గా ఎవరికైతే టమ్మీ ఉంటుందో సో వాళ్ళకి వచ్చేసి టమ్మీ కవర్ ప్యాంటీస్ కనుక వేసుకున్నట్లయితే కొంచెం పొట్ట అనేది కనిపించదు అనమాట. అంటే లైట్గా పొట్ట ఉన్నట్లయితే ఆ డ్రెస్ వేసుకునేటప్పుడు అంటే కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది, అంటే కుర్తీస్ అలాంటివి వేసుకునేటప్పుడు కొంచెం పొట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి టమ్మీ కవర్ ప్యాంటీస్ కనుక యూజ్ చేసినట్లయితే లైట్గా పొట్ట ఉండే వాళ్ళకైతే కొంచెం కవర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఆడవాళ్ళకి చూసినట్లయితే పీరియడ్ సమయంలో నైట్ పడుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ యొక్క ఫ్లో అనేది బట్టలకి అలాగే బెడ్షీట్కి అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు 2 శానిటరీ ప్యాడ్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఒకటి నేరుగా ఒకటి అడ్డంగా పెట్టి శానిటరీ ప్యాడ్ 2 అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా డైపర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే డైపర్ అనేది చూసినట్లయితే పెద్ద సైజు కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో అలాంటి డైపర్ని అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ యొక్క ఫ్లో అనేది బట్టలకి అలాగే బెడ్షీట్కి కాకుండా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా కొంతమంది ఆడవాళ్ళు చూసినట్లయితే జీన్స్ అనేది వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ చూసినట్లయితే కొంచెం ఓపెన్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి చూసినట్లయితే బెల్ట్ వేసుకోవడం అనేది మర్చిపోతూ ఉంటారనమాట. అది అందరికని కాదు, కొంతమందికి చూసినట్లయితే బ్యాక్ సైడ్ లైట్గా ఓపెన్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు అలాంటప్పుడు ఏంటంటే ఫ్యాషన్ టేప్ని కనుక క్యారీ చేస్తూ ఉన్నట్లయితే అంటే ఫ్యాషన్ టేప్ చూసినట్లయితే కొంచెం అంత వెయిట్ అనేది ఉండదు. సో ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా క్యారీ చేసినట్లయితే ఎమర్జెన్సీగా ఆ యొక్క ప్లేస్లో ఆ ఫ్యాషన్ టేప్తో అయితే కవర్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.